సీతానవమి అంటారు. శ్రీరామనవమి ఎంత గొప్పదో సీతానవమి కూడా అంతే గొప్పది. సీతమ్మవారి మహాసాధ్వి. సీత అంటే నాగటి చాలు అని, నాగటి చాలుకి దొరికినటువంటి ఆవిడిగా అయోనిజిగా మనం చెబుతూ ఉంటారు. అయితే ఆవిడ ఎప్పుడు దర్శనమిస్తే మొట్టమొదటి భూమి మీద అదే పుట్టినరోజుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉద్భవించినటువంటి రోజు అని, సీతమ్మవారి యొక్క అవతరణ దినోత్సవం. కాబట్టి రేపు అద్భుతమైనటువంటి రోజు. అమ్మవారి యొక్క సీతామ్మవారి యొక్క సహన సౌశీల్యాలు, పాతివర్త్యము, అమ్మవారి యొక్క గొప్ప ఆలోచన, సహకారము, సమన్వయత అమ్మవారిలో నిండుగా కనపడుతుంది. మంచి అయినా సుఖాన్నైనా చక్కగా పంచుకునేటువంటి గొప్ప ఆదర్శ జీవిగా మనకి సీతమ్మవారు కనపడుతూ ఉంటుంది. రాముల వారితో ఉండి ఆనందంగా రాజ్యంలో ఉండడమే కాదు, అరణ్యవాసం చేసినప్పుడు కూడా అదే స్థాయిలో భర్తకి తన సేవలు అందిస్తూ అంతే స్థాయిలో రామచంద్రమూర్తి కూడా ఆ విధంగానే ఉన్నాడు. అంతటి గొప్పదైనటువంటి దాపత్యం. కాబట్టి రేపు సీతానవమి సీతామ్మవారికి ప్రత్యేకించి పూజ చేయడం వల్ల సహనము, సౌశీల్యత అనేటువంటిది ప్రతి స్త్రీకి ఏర్పడుతుంది. కాబట్టి సీతానవమిని పురస్కరించుకుని అమ్మవారికి, రేపు సీతా అమ్మవారికి మీకు దొరికితే సీతా స్తోత్రం చేయడం, లేదా సీతా అమ్మవారికి షోడశ విధానంగా పూజ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క దివ్యస్వరూప అనుగ్రహాన్ని పొందినటువంటి ఫలితం మనకి లభిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా రేపు సీతానవమి చేద్దాం. ఉదయం 6:20 దాటిన తర్వాత నవమి ఉంటుంది. కాబట్టి ఇది గొప్పదైనటువంటి సమయం. ఎల్లుండ 8 గంటల దాకానే ఉంది. కాబట్టి రేపు సీతానవమి చేసుకోవడం చాలా విశేషం. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి. నమస్కారం.